గెటౌట్ ధోని, నువ్విక మాకొద్దు. ఎప్పుడు మిస్టర్ కూల్ అని పేరొందిన ఆటగాడు ఇప్పుడు మాత్రం తన ఆటతోనే ఫ్యాన్స్కి చికాకు పెడుతున్నాడు. ఒకప్పుడు ధోని మైదానంలో ఉంటే గెలుపు ఖాయమని నమ్మిన ఫ్యాన్స్ ఇప్పుడు జట్టు ఓటములకు అతడే కారణమంటున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ధోని ఇప్పుడు మాత్రం ఆట మొదలవగానే ఓటమిని స్వీకరించినట్టు ఆడుతున్నాడు. ఇప్పటికీ అతన్ని ఆటగాడిగా జట్టులో కొనసాగడానికి ఉన్న కారణమేంటో ఎవరూ చెప్పలేని పరిస్థితి. టీంలోనైనా డ్రెస్సింగ్ రూమ్లోనైనా ధోనికి ఎదురు చెప్పే శక్తి ఎవరికీ లేదు అన్న విషయాన్ని చెన్నై ప్రదర్శన స్పష్టంగా తెలుస్తోంది. కేకేఆర్పై మ్యాచ్లోనూ అదే కనిపించింది. 9వ నెంబర్ బ్యాటర్గా ధోని ఎందుకు బ్యాటింగ్కు వస్తున్నాడో ప్రపంచ క్రికెట్ మేధావులకు కూడా అంతుబట్టడం లేదు. కెప్టెన్గా కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ధోని ఆట తీరులో ఏ మార్పు లేదు. పైగా కేకేఆర్పై ఇంకా ఘోరంగా ఓడిపోయింది. గత సీజన్ విజేతగా నిలిచిన జట్టు ఈసారి మాత్రం ఒకే రకం నిర్లక్ష్య ఆట తీరుతో వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. ఓటమి సహజమే అయినా ఒక్క మ్యాచ్లోనైనా చివరి వరకు పోరాడే ఆత్మవిశ్వాసం కనబడకపోవడం అభిమానులను మరింత బాధిస్తున్నది. అటు ధోని బ్యాటింగ్లో చురుకుతనం లేకపోవడమే కాకుండా మ్యాచ్ పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేకుండా ఆడుతున్నాడు. కొంతమంది ప్లేయర్లు ఫామ్లో లేకపోవడంతో పాటు సపోర్ట్ స్టాఫ్ నుంచి కూడా ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం కనిపించకపోవడం వెనుక కూడా ధోని పెత్తనం ఉందనే అభిప్రాయం పెరుగుతోంది. ఒకప్పుడు ధోని ఆఖరి ఓవర్లో 6 కొట్టి గెలిపిస్తే ఊపిరి పీల్చుకునే అభిమానులు ఇప్పుడు స్లాగ్ చేయాల్సిన చోట సింగిల్స్ తీస్తున్నాడని మండిపడుతున్నారు. ఇక ఈ ఏడాది చెన్నై టీం గెలిచిన మ్యాచ్లు కూడా ఎగిరి గంతేసేలా లేవు. ప్రత్యర్థి జట్ల తడబాట్ల వల్ల గెలుపు వచ్చినప్పటికీ చెన్నై ఆట తీరు ఏమాత్రం గెలిచే జట్టులా కనిపించడం లేదు. అందులోనూ టార్గెట్ 180 దాటితే చెన్నై గెలిచిన సందర్భమే లేదు. అందుకే ఇప్పుడు అభిమానుల మధ్య విపరీతమైన చర్చ నడుస్తోంది. ధోని టీంలో ఉండడం నిజంగా అవసరమా? ఇప్పటికైనా ధోని ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. తన వల్ల జట్టుకి లాభమా నష్టమా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది.